నమస్తే. శ్రీ అస్ట్రో యోగ విద్యాపీఠం నుండి భక్తి నిలయం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మా సంస్థలో జరపబడే యోగా పరీక్షల గురించి సిలబస్ మొదలు పెడుతున్నాము. సిలబస్ బుక్స్ ద్వారా మీకు కావాలనుకున్న వాళ్ళందరికీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అందింపబడతాయి. ఒక నెలలో ప్రింట్అవుట్ అని ఆర్డర్ ఇచ్చాము. అన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇందులో 4 విభాగాలు పెట్టాము. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని. ముందుగా లెవెల్ 1 ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తున్నాము. లెవెల్ 1, లెవెల్ 2 ఎగ్జామ్స్. వీటిల్లో మొన్న మీకు ఆసనాలకు సంబంధించిన కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజులు, కపాలభాతి, సూక్ష్మ వ్యాయామ చూపించడం జరిగింది. సూర్య నమస్కారాలు. ఇప్పుడు షట్చక్రాలు. మానవ శరీరంలో ఉన్న సైన్స్ అంతా ఈ షట్చక్రాల రూపంలోనే ఉంది. అది పురాణ కాలంలో పురాణ వైద్యంలో మనకి ఉపవేదాలన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొనే బయటకు వచ్చాడు. ఆయుర్వేదం కావచ్చు, సంగీతం కావచ్చు, భరత కూచిపూడి నాట్య విధానాలు కావచ్చు, వాస్తు కావచ్చు, అస్ట్రాలజీ కావచ్చు, యోగం పరాకాష్ట. వీటన్నిటిని బేస్ చేసుకొని వీటి అన్నిటితో కలుపుకొని ఈ యోగం చేస్తే మనిషి మోక్షానికి అర్హుడు. మనకు కృతయుగం నుండి కూడాను నిన్న మొన్నటి వరకు ద్వాపరయుగం వరకు సహస్రారం నుండి ఈ పై చక్రం నుండి సహస్రార చక్రం నుండి కిందకి దిగే ఆచారం బోధించేవారు మొదట. అది ఈ యుగంలో కూడా మనకు తెలిపిన వారు మాస్టర్ సివివి. ఈయన కుంభకోణం, తమిళనాడు 18వ శతాబ్దానికి చెందినవారు. ఆంధ్ర రాష్ట్రం అక్కడ కాకినాడ వైపు సంబంధించిన వాస్తవ్యులు. వీరు వృత్తిరీత్యా తమిళనాడు వెళ్ళేసి అక్కడ ఉన్నతమైన ఉద్యోగాలు చేసి ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అక్కడ ఆయన ఒకరోజు అర్ధరాత్రి ధ్యానం చేసుకుంటుండగా హేళి తోకచొక్కొచ్చి ఆయన శరీరంలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆయన పరిపూర్ణమైన యోగ జీవితాన్ని, ఉద్యోగాన్ని కూడా వదిలేసి యోగానే గురించే ఆయన జీవితాన్ని సాగదీశారు. ఆయన ఆ యోగ శక్తితోటి నవగ్రహాలను కూడా మార్చగలిగే, వాటి గమనాలను మార్చే సిద్ధాంతాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ ధ్యానం తీసుకున్నా కుండలిని జాగృతి, మూలాధార చక్రం నుండి పైకి తీసుకోవాలి అని చెప్తారు జాగృతి. కానీ మాస్టర్ సివివి గారి యోగంలో సహస్రారం నుంచి కిందికి దిగమంటాడు. దీనికి ఆయన చెప్పే రీజన్ ఒకటే. సృష్టిలో శక్తి పైనుంచి వస్తుంది, కింద భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, శక్తి ఎట్లా తీస్తావు అని ఆయన క్వశ్చన్ చేస్తారు. ఇంకో విషయం, వర్షాధారం పైనుంచి వస్తుంది, గాలి పైనుంచి వస్తుంది, వెలుతురు పైనుంచి వస్తుంది, సూర్యరశ్మి పైనుంచి వస్తుంది. 108 వాయువులు పైనుంచే ఉన్నాయి అల్లుకొని. అవే వాయువులు ఊర్ధ్వంగా అధోముఖంగా ఉన్నాయి. భూమి మిడిల్లో ఉంది కాబట్టి అధోముఖంగా అవే ఉన్నాయి. పైనుంచి వచ్చినవే చుట్టూ లోపల అంతా వ్యాప్తి చెంది ఉన్నాయి. ఈ సూర్యునికి అభిముఖంగా పైన ఉన్నవన్నీ, భూమి దగ్గర పైన ఉన్నవన్నీ చైతన్యవంతంగా ఉన్నాయి. ఈ కింద ఉన్న గ్రహాసన్ని నెప్ట్యూన్, ప్లూటోన్, యురేనస్, మాంది, గుళిక ఇలాంటివన్నీ ఛాయాగ్రహాలు, నీడ గ్రహాలు. వాటి మీద వెలుతురే లేదు. సో సిద్ధాంతం ఏదైనప్పటికీ కూడాను ఆయన చెప్పేది సైంటిఫిక్ రీజన్స్. గర్భంలో పిండం ఎలా పెరుగుతుంది, ఆ పిండం పుట్టేటప్పుడు అది తారుమారే కిందికి వస్తుంది, తలకిందులైపోతుంది. పెరగడం మాత్రం ఫస్ట్ పెరగడం పైకి తల ఉంటుంది.
ఆ బ్రహ్మరంధ్రం నుంచి, తల్లి బ్రహ్మరంధ్ర నాడి నుంచి, నాభిలో నుంచి నాడి వచ్చేసి అక్కడి నుంచి ఈ తల్లి బిడ్డ బొడ్డులేకి ఒక నాడి, బిడ్డ సహస్రారానికి వెళ్ళటానికి కనెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆయన చెప్పే భయంకరమైన సైంటిఫిక్ రీజన్స్ చూస్తే మనకు ఒళ్ళు గగురుపాటు వస్తుంది. షట్చక్రాలను ప్రేరేపించమని ఇక్కడ ఇది ఉంది అక్కడ ఉందని డీప్ ఫోకస్ దెబ్బతినే చెప్పడు. ఇక్కడ ఫోకస్ చేయండి డైరెక్ట్ చక్రాల మీద అని చెప్పి ఆయన ఏ రోజు విశ్లేషణ ఇవ్వలేదు. ఎందుకు? ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మనకు రిస్ట్కి పెట్టి చూస్తున్నారు టెంపరేచర్. ఈరోజు సైన్స్ డెవలప్ చేసి ఇన్ని రోజులకు జ్ఞానోదయమైంది అందరికీ. కానీ ఆయన ఆ రోజే చెప్పాడు ఇక్కడ ఫోకస్ చేయొద్దు, ఆజ్ఞాచక్రం పైన పీనియల్ గ్లాండ్ ఉంటుంది, అక్కడ ఫోకస్ చేస్తే మనిషి చనిపోతాడు. త్రినేత్రం అనేది మనల్నే దహినేస్తుంది. అది ఓపెన్ అవుతే గొప్ప తపస్సు చేసిన వాళ్ళు కోపంతో ఎవరినైనా చూసినా వాళ్ళ దృష్టికే భస్మం అయిపోతారు, వాళ్ళు ఇదైపోతారు. అటువంటిది అంత ఫోకస్ ఇంటర్నల్గా మనం చేసుకుంటే మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అని దెబ్బతిని ముందు కాన్షియస్ బ్రెయిన్ రెండు దెబ్బతిని మనిషి పిచ్చోడై తర్వాత అన్ని ఆర్గాన్స్ స్మాష్ అయి చచ్చిపోతారని ఆయన మంచి సైన్స్ రిలీజ్ చేశారు. ఆయన ప్రతి చక్రం మీదకి వెళ్ళమన్నా, ధాతువులను మజిల్ ఆర్గాన్స్ మీదకి వెళ్ళమన్నాడు ఫోకస్. అంత గొప్ప సైన్స్ చెప్పారు. ఆ సైన్స్ అంతా ఆయన డైరీలలో ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన కాలమానాన్ని ఒకటి వివరించారు. సంధ్యావందన టైమింగ్స్ పొద్దున 6, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట, 12:30 నుంచి 1 గంట, 12, సాయంకాలం 6 గంటలు మిడ్నైట్ ప్రేయరు. మిడ్నైట్ ప్రేయర్ అందరూ చేయలేరని 8 o'clock ముగిస్తున్నారు, 8 గంటలకి. ఇది మనకు హఠయోగ ఫలదీపికలో బీహార్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ద హఠయోగ ప్రదీపికలో కూడా ఉంది. 12 గంటలకు పూజ, లింగోద్భవ వేళ పూజ అని కూడా ఉంది. ఈ 4 టైమింగ్స్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఒక్కొక్క యాంగిల్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ యాంగిల్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్క చోట సూర్యోదయం జరుగుతుంది. అప్పుడు అక్కడ సంధ్యావందనం. ఈ సంధ్యావందనం కూడా ఈ 4 సమయాలలో 4 దిక్కులు తిరిగి చేసుకోవాలి. పొద్దున ఈస్ట్, మధ్యాహ్నం టైము నార్త్, సాయంకాలం వెస్ట్, మిడ్నైట్ సౌత్. ఈ విధంగా ఆయన ధ్యానం చేస్తుంటే ఆ మిడ్నైట్ సౌత్ సైడ్ తిరిగి ఆయన ధ్యానం చేసే సమయంలోనే ఆయన తల నుండి హేలితో ఒక చుక్క ప్రవేశించింది. ఇది ఆయన ఇంట్రడక్షను. ఆయన సాధకులు చాలామంది ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆయన నిగూఢంగా ఉండిపోయారు, మరి కారణం తెలియదు. ఎందుకు అంత ఫేమస్ కాలేదంటే మరి గొప్ప గొప్ప వాళ్ళంతా అలాగే ఉంటారేమో, మరి ఇంకా ఆ విధంగానే ఉంది. కలి ప్రభావం చేత గొప్ప వాళ్ళంతా పైన ఉండి పై చిన్న చిన్న ఆకులన్నీ నాలాంటి వాళ్ళు రెబరెబలాడుతూ పైకి వస్తున్నారేమో మేబీ. ఇక చక్రాల వ్యవస్థకు వస్తే పైన సహస్రార చక్రం, ద రూట్ చక్ర, మూలాధార చక్ర అని చెప్తారు. ఇది మూలాధారం బేసిక్ చక్ర అని చెప్తారు. ఇక్కడ ఇది తప్పు. ఎందుకు తప్పు? మూలాధార చక్రము బేసిక్ చక్ర, ప్రధాన చక్ర ముందు ఇక్కడి నుంచి మనకు షార్ట్ చేయాలంటారు. ఆయన సిద్ధాంతం ప్రకారం ఇది తప్పు. ఇక్కడ కరెక్ట్, సహస్రారకములం. ఎందుకనగా కణము అనేది మెయిన్ అండకణమైన వీర్యకణమైన ఈ సహస్రార చక్రం దగ్గర కింద పీనియల్ గ్లాండ్లో హార్మోన్స్ ద్వారా, ఇక్కడ హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్, అక్కడ ఈ గ్లాండ్స్ మేజర్ గ్లాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఆ గ్లాండ్స్ దగ్గర వచ్చే హార్మోన్ రిలీజింగ్ దగ్గర పీనియల్ దగ్గర నుంచి మనకు
ఆ కణానికి సంబంధించిన మెటీరియల్ అంతా రిలీజ్ అయ్యి థైమస్ దగ్గర కూడా కొంత యాడ్ అయ్యి తర్వాత నాభి దగ్గర నుంచి లేడీస్కు అండాలలోకి వెళ్ళేసి ఫలదీకరణ చెంది అండాలు రిలీజ్ అవుతాయి. పురుషులకు బీజాలలోకి వెళ్ళి శుక్లం వీర్యం రిలీజ్ అవుతుంది. ఇది ఆయన థియరీ. ఈ థియరీ ప్రకారము ఇక్కడ స్టార్ట్ అయిన ఈ కణమే ప్రధాన నరం వెన్నుపూసలోకి. ఆ నరాన్ని ఫస్ట్ వచ్చిన తర్వాత సబ్ నర్వ్స్ చిన్న చిన్న కణాలు, ఇక్కడ ఏడా పింగళ నాడులు, అలాగే ఇంకా మిగతా నరాలు ఒక్కొక్క వెన్నుపూస నుండి ఇలా సైడ్స్ నుంచి వేలాది నాడులు వస్తూ ఈ వెన్నుపూస మధ్యలో గ్లాండ్స్ ఉంటాయి, గ్రంథులు, హార్మోన్స్ రిలీజ్ చేసే గ్లాండ్స్. 6 మేజర్ గ్లాండ్స్ ఉన్నాయి కదా మనకు. థైరాయిడ్ గ్లాండ్స్ గొంతులో, పీయూషగంధి, పిట్యూటరీ గ్లాండ్, ఎక్కడికి వచ్చేసరికి ప్రాంకియస్ గ్లాండ్, ఎవ్రీథింగ్, థైమస్ గ్లాండ్, ఇలా గ్లాండ్స్ ఉన్నాయి కదా. ఈ గ్లాండ్స్ అన్నీ ఒక్కొక్క గ్లాండ్ ఒక్కొక్క చక్రానికి మధ్యలో ఉంటుంది. అదే మనకు వేదపరంగా ప్రామాణికంగా తీసుకుంటే మూలాధారం మణిపూరకం మధ్యలో బ్రహ్మగంధి, ఇక్కడ మణిపూర ఆజ్ఞ మిడిల్ విష్ణు గ్రంథి, ఆ పైన రుద్రగంధి అని చెప్తారు. ఈ గ్లాండ్స్ తోటే మానవ జీవితం మొత్తం హార్మోనింగ్ రిలీజింగ్ అంతా ఉంటుంది. ఈ హార్మోన్స్ అనేటివి డైరెక్ట్ మానవ శరీరంలో బ్లడ్లో కలిసిపోతాయి. వీటికి ఫిల్టరింగ్ గుండెకి వెళ్ళవేవి. ఇక్కడ ఫిల్టరింగ్ లేదు, డైరెక్ట్ హార్మోన్స్ బ్లడ్లోకి కలిసిపోతాయి అంతే. వాటి ప్రభావం మానసిక శారీరక స్థితి ఆరోగ్యాలపైన చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకనే యోగంలో మనము చేసే ఫోకస్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్ షట్చక్రాల పైన ఏ చక్రం పైన మనము ఫోకస్ చేయడం అన్నది చాలా ఇబ్బంది. కొరివితో తలగిక్కోవడం అంటారు, అదే నడుస్తుంది. అక్కడ చాలా శక్తులు ఉంటాయి. చాలా మనకు వర్ణమాల అంతా, సంస్కృతంలో ఉన్న వర్ణమాల అంతా షట్చక్రాలలో ఒక్కొక్క చక్రానికి కొన్ని దళాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1000 దళాలు, ఇక్కడ 2 దళాలు, ఇక్కడ 16, 12, 8, 6, 4 ఈ దళాలు ఉన్నాయి. ఈ దళాలన్నింటిలో అక్షరమాల ఇమిడీకృతమవుతుంది. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క శక్తి స్వరూపం. మనకు 108 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అమ్మవారి శక్తి క్షేత్రాలు. ఆ మహాశక్తి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క చక్రంలో ఉంటుంది. ఆమె చుట్టూ ఆమెకు కాపలాగా ఆమె యోగస్వరూపిణి. ఆ యోగస్వరూపిణి యోగంలో ఉండగా ఎటువంటి అంతరాయం కలగకుండా అఖండమైన శక్తి సంపన్నులైన యోగస్వరూపి శక్తినులు కాపలా ఉంటారు. అటువంటి టైంలో డైరెక్ట్ ఆ చక్రం పైకి ఫోకస్ పెట్టడం ప్రథమ సాధనలోనే మన శరీర వినాశనాన్ని మనమే కోరి తెచ్చుకోవడం. ఈ శరీరాన్ని మనం ఫస్ట్ ట్యూన్ చేయాలి. అందుకని మాస్టర్ గారు ఏం చేశారంటే, ఆయన ఆసనాలు ఇవన్నీ ఆయన టెరీస్లో లేవు, ఆయన నేమ్ రాశారు, మాస్టర్ సివివి, కంచుపాటి వీర వెంకాయ స్వామి ఆయన పేరు. ఈ సంధ్యావందన టైమింగ్స్ చెప్పాను కదా, పొద్దున 6, మధ్యాహ్నం 12, 12:30 వరకు, సాయంకాలం 6, మిడ్నైట్ 12. ఈ టైమింగ్స్లో మాస్టర్ సివివి నమస్కారమ్స్, మాస్టర్ సివివి నమస్కారములు అని 3 సార్లు చెప్పుకొని, ఆ మంత్రాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పుకొని, ధ్యానంలో శ్వాస మీద దృష్టి పెట్టేసి తల నుంచి ఒక్కొక్క ఆర్గాన్ పై ఫోకస్ చేసుకుంటూ తెల్లని వెలుగు అక్కడ ప్రసరించి అక్కడ హీల్ అవుతున్నట్టు, మనలో ఉన్న సమస్త రోగాలు, దురాలోచనలు, భయాలు అవన్నీ క్లీన్ అవుతున్నట్లు ఇమేజ్ చేయమంటారు ఆయన. దాంతో చాలా ఎనర్జీ వస్తుంది. ఎక్కువ ఆయన సామూహిక ప్రార్థనలు కూడా చేయమంటారు. సామూహిక ప్రార్థనలలో అందరి శక్తి
బాగున్న వాళ్ళ శక్తి, బాగలేని శక్తి వాళ్ళకు కొంచెం షేర్ అవుతుంది. అందరూ ఒకే మంత్రానికి అక్కడ ఫోకస్ చేసి కూర్చుంటే ఆ ప్రభావం ఫ్లడ్స్ లాగా వచ్చి పడుతుంది. ఒక్కళ్ళు కూర్చొని ఇంట్లో చేసినా ఆయన పలుకుతాడు, ఆయన పలకడన్న దానికి ఏం సంబంధం లేదు, దాని తీవ్రత అలా ఉంటుంది. సో ఆయన అంతవరకే చెప్పారు, ఆసనాలు అవన్నీ చెప్పలేదు. ఇంకా పతంజలి అష్టాంగ యోగం. పతంజలి అష్టాంగ యోగంలో ఇంకా నేను డైరెక్ట్ అందరికీ ఒకటే మాట చెప్పేస్తున్నాను, ఎవరేమైనా అనుకోనివ్వండి, నా వాదన నాదే. నేను కొంచెం మొండి స్వభావాలని, మూర్ఖురాలని కూడాను. ఆయన మాట తప్ప ఎవరి మాట వినను నేను, పైనుంచి కిందికే. ఎందుకంటే సిద్ధాంతం ఆయన కడుపులో బిడ్డకి చెప్పాడు, సృష్టిలో ఉన్న సమస్త శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి, పైనుంచి వచ్చాయో చెప్పాడు. నాకు అదే థియరీ. గ్లాండ్స్ నుంచి హార్మోన్స్, వీర్యకర్మ, అండాలు ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి, ఎవ్రీథింగ్ చెప్పాడు. ఇంకా భగవద్గీతలో వృక్షం తీసుకుంటే చేతి వృక్షం వేళ్ళు పైకి, ఆకులు కిందికి అని చెప్పాడు కృష్ణ భగవానుడు. ఆ వేళ్ళు పైకి అంటే వేళ్ళల్లో నుంచేగా సారం వచ్చేది, పైకి విరేళ్ళు ఉన్నప్పుడు ఆ పైనుంచి శక్తి వస్తే బ్రహ్మఊర్జ సహస్రారం నుంచేగా, మరి వేళ్ళ నుండేగా ఈ వృక్షానికంతా శక్తి. ఈ శరీరమే వృక్షం, ఈ తలలో ఉన్న నరాలే వేళ్ళు, బ్రహ్మ ఊర్జనే శ్రీకృష్ణ పరమాత్ముడు. నేను ఇంకా అదే నమ్ముతాను, వాళ్ళనే నమ్ముతాను. ఇంకెవరు ఎంత వాదించినా నేను నమ్మను. సారీ, నన్ను నమ్మిన వాళ్ళు ఫాలో అవ్వండి, వాళ్ళని, నన్ను కాదు. ఓకే. ఇంకా పతంజలి యోగంలోకి వస్తే షట్చక్రాలు. సహస్రారకమలం పైన ఉంటుంది, రెడ్ కలర్లో, పింక్ కలర్లో ఉంది సహస్రారకమలం. అది 1000 దళాలతో కూడుకొని ఉంటుంది. ఆజ్ఞాచక్రం ఈ 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. విశుద్ధ చక్రం కంఠ భాగంలో చక్కగా ఈ మెడ వెనుక వెన్నుపూసలో ఉంటుంది. అనాహత చక్రం ఈ చెస్ట్కి చక్కగా వెన్నుపూసలో ఉంటుంది. మూలాధారం నాభికి వెనక వైపు ఉంటుంది. స్వాదిష్టానం తుటి భాగానికి వెనక భాగంలో ఉంటుంది. మానవుని తుటి భాగంలో వెనక భాగం ఉంటుంది. మూలాధారం బేసిక్ చిట్ట చివరి వెన్నుపూస బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఈ షట్చక్రాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరంగా పెట్టారు. ఓంకారం రామ్, ఈ 2 పేర్లు వర్తిస్తాయి సహస్రారానికి. రామ్ ఇంకో వర్తిస్తుంది. ఇక్కడ ఓం వస్తుంది ఆజ్ఞకి. ఇక్కడికి వచ్చేసరికి హం విశుద్ధం, యం అనాహత, రం మణిపూరక, వం స్వాదిష్టానం, లం మూలాధారం. ఇక్కడ దేవతల్ని తీసుకుంటే ఈయన సిద్ధాంతంలో, మాస్టర్ గారి సిద్ధాంతంలో సహస్రారకమలానికి వినాయకుడు ప్రథమ పూజ. మామూలుగా అందరు చెప్పేది ఇక్కడ వినాయకుడు అంటారు, మూలాధారానికి చివర్లో పెట్టేస్తారు. వీళ్ళు ప్రథమం అంటున్నారు కాబట్టి ఈయనను ప్రథమ పూజాధిపతిగా పెట్టుకున్నారు. ఆయన కౌంటింగ్లో అక్కడ ప్రధానం కాబట్టి అక్కడ పెట్టుకున్నారు. ఆజ్ఞకి అర్ధనారీశ్వరులు, విశుద్ధానికి పరాశక్తి అమ్మవారు, పార్వతీ స్వరూపము, అలాగే ఈశ్వరుడు సదాశివుడు అలా వస్తారు. ఇక్కడ ఆదిపరాశక్తి రుద్రుడు, ఎందుకంటే పీనియల్ ఉంది. ఓంకారేశ్వరు, ఉజ్జయిని మహంకాళేశ్వరి ఈశ్వరుడు. ఇక్కడ విష్ణువు మహాలక్ష్మి, బ్రహ్మ సరస్వతి, మూలాధారం ఈశ్వరుడు పార్వతి. త్రిమూర్తి తత్వం వీళ్ళు. త్రిత్వంతో కూడింది. సృష్టికి సంబంధించిన త్రిత్వాలు భూ ఆవరణలో మనకు 14 భువన భాండాలు, ఒక్కొక్క భువన భాండంలో 14 సౌరమండలాలు. అలాంటి సౌరమండలంలో త్రిత్వం, ఒక త్రిత్వం. ఒక సౌరమండలాన్ని పరిపాలించడానికి ఒక గాయత్రి అధిదేవత,
సర్వశక్తి స్వరూపిణి, ఒక విష్ణువు, ఒక శివుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి. సృష్టించను ఒకరు, లయం చేయను ఒకరు, పరిపాలించను ఒకరు. అందుకంటే 12 విష్ణువులు 12 మంది ఉన్నారు అంటారు. మనకి ఈ రహస్యం అంతా చెప్పకుండా 12 మంది విష్ణువులు ఉన్నారు అంటారు. ఎందుకు? సౌరమండలంలో 14 ఉన్నాయి. యాక్చువల్ 14 మంది విష్ణువులు. ఒక్కొక్క సౌరమండలానికి ఒక్కొక్క త్రిత్వం ఉంటుంది. ఇంకా వీళ్ళంతా అధిదేవతలు, సూక్ష్మ శరీరాలు, ఫుల్ ఎనర్జెటిక్, ఎనీ టైం, ఎప్పుడైనా. ఇక్కడ వచ్చే ఈ వ్యవస్థ అంతా తీసుకుంటే మనకు ఋతువులతో పాటు ఎనర్జీ కూడా లూజ్ అయిపోయే సెక్షన్ ఇదంతా. దక్షిణాయనం, ఉత్తరాయణం, శీతాకాలం, వర్షాకాలం, చలికాలం, ఋతువులను బట్టి ప్రకృతిలో శక్తి పెరగడం తరగడంతో పాటు పూజలు, పునస్కారాలు, హోమాలు, యాగాలు, యోగాలు, సాధనలు, ఆరోగ్య లక్ష్యాలు సెట్ చేసుకోవటానికి ఇవన్నీ ఈ త్రిత్వం అంతా ఇక్కడ నడుస్తుంటుంది. ఈ సెక్షన్ను పూజించడం ఇదంతా. ఇది దేవతలకు, మానవ దేహానికి, షట్చక్రాలకు ఉన్న రిలేషన్. సహస్రార కమలం. ఈ సహస్రార కమలం మీద ధ్యాస అసలు పెట్టకూడదు ధ్యానం చేసేటప్పుడు. మరి ఏం చేయాలి? బ్రీత్ చేయాలి, శ్వాస తీసుకొని వదలాలి. మనకు శ్వాస తీసుకోవడానికి కేచరి ముద్రలు ఉన్నాయి యోగంలో. ముద్రాశాస్త్రం అనేది సపరేట్ ఉంది. అది మీకు తర్వాత అదొక సెక్షన్స్ ప్రకారం ఒక 7-8 సెక్షన్లు వస్తుంది. కేచరి ముద్ర అంటారు. నాలుకను పైపలు వరుసకు టచ్ చేస్తే అలా ఆ ముద్రతోటి బ్రహ్మ ఊర్జు తీసుకోవాలి. బ్రహ్మరంధ్రం నుంచి నాలుక పైకి పెట్టి ఇలా కిందికి ఈ మజిల్స్, పైదవడ మజిల్స్ కిందికి లాగుంటే శ్వాసతో పాటు ఆ ఎనర్జీ అన్నది పైనుంచి కిందికి వస్తుంది. తర్వాత తీసుకున్న ఎనర్జీని ఏం చేయాలన్నది ఎవరు చెప్పట్లేదు. ఈయన డైరీస్లో ఉంది. చాలామంది పెద్దవాళ్లకు, సీనియర్స్కు బాగా తెలుసు. ఉపసంహరి ముద్ర అనేది. ఆ తీసుకున్న నాలుకను మనకి శరీరానికి భగవంతుడు ఒక కుట్టు పెట్టాడు. ఇక్కడ నాలుకతోటి టచ్ చేస్తే మనకు ఒక గీర టచ్ అవుతుంది. అదే కింద గీర కూడా ఉంటుంది. కింద పలువరుస, కింద నాలుకకి పలువరుసకి జాయింట్ ఉంటుంది ఒకటి, స్కిన్ జాయింట్. ఆ పై జాయింట్ దగ్గర టచ్ పెట్టేసి నాలుకను కేచరీలో ఓ అనే అక్షరాన్ని మనసులో ఉచ్చరించుకోవాలి శ్వాస తీసుకుంటూ. తర్వాత అనే అక్షరాన్ని నాలుక కింద పలువరుస కింద పెట్టేసి ఆ స్కిన్ దగ్గర అటాచ్ అయిన దవడకి నాలుకకి అటాచ్ అయిన స్కిన్ దగ్గర పెట్టేసి పళ్ళు మూసుకొని అనాలి, కిందికి వదిలేయాలి. ఇలా మంత్ర సాధన. ఓం ఇలా చేస్తే మనకు ఈ తల నరాలన్నీ వైబ్రేట్ అవుతాయి. శక్తి అంతా మనకు ప్రతి స్వేదరంధ్రం నుండి ప్రతి నరానికి పాస్ అవుతుంది. దీంతో ఎనర్జీ వస్తుంది. ఇక్కడ చేయవలసిన పని అది. అక్కడ ఫోకస్ చేస్తే కొన్ని గ్రంథులు మనకు తెలిసినవి తెలియనివి చాలా గ్లాండ్స్ ఉన్నాయి తలలో. అంత ఫ్యాట్ ముద్దది, కొవ్వుతో తయారబడిన బ్రెయిన్, అక్కడ చాలా టిష్యూస్ సమూహం. అదంతా స్పాయిల్ అయిపోయిందంటే మనిషి వితిన్ డేస్లో చనిపోతాడు. బ్రెయిన్ డెడ్ అయిందంటే, ఫోకస్ చేసామంటే. దయచేసి ఈ తల ప్రదేశంలో కానీ బాడీలో ఉన్న వాటికన్నా కొద్ది రోజుల్లో కోలుకుంటాడేమో, కానీ తలవాటకైతే మొత్తం బాడీని కూడా తినేస్తుంది. ఒక్క చక్రం, ఈ చక్రం దెబ్బతింటే చాలు, ఇంకా మొత్తం పోతుంది, బాడీ మొత్తం పోతుంది. ఇక్కడ ఫోకస్ చేయకండి, ఎక్కడ ఫోకస్ చేయకండి.
నెక్స్ట్ ఆజ్ఞాచక్రం. ఇక్కడ ఈశ్వరుడు శక్తి అండి. ఈ సహస్రార కమలానికి ఈశ్వరుడు అంటే ఏంటి? త్రిత్వంతో కూడిన ఈశ్వరుడు కాదు, సర్వేశ్వరుడు, బ్రహ్మతత్వం. దానికి రంగు, వాసన, రుచి, శబ్దం ఇలాంటివి ఏమీ లేదు, శక్తిమయం. అది మీరు విశ్వశక్తి, ఓంకార శక్తి అనండి, ఈశ్వర శక్తి అనండి, అమ్మవారి శక్తి అనండి, విష్ణు శక్తి అనండి, ఏ పేరన్నా పెట్టండి, ఒక శక్తి. దాన్ని మించిన అతీతమైన శక్తి ఏదీ లేదు. జీసస్, అల్లా, ఎవరైనా అనుకోండి, ఎవరిష్టం వాళ్ళది. కానీ శక్తి. యోగాలోకి వచ్చిన తర్వాత మనకు కుల, మత, లింగ, వర్గ భేదాలు ఉండవు. ఉండి చెప్తే అది సబ్జెక్ట్ కాదు, దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. సిలబస్ కోసం చెప్తున్నాను. ఆజ్ఞాచక్రం, దీనినే త్రివేణి సంగమము అంటారు. ఈ ముక్కుకు ఈ చంద్రనాడి, సూర్యనాడి. ఇక్కడి నుంచి బయలుదేరిన సుషుమ్న ఒకటి స్ట్రేట్ వెన్నుపూసలోకి వెళ్ళి ఒక వరుస ముక్కు చివరకు వస్తుంది. 2 కళ్ళల్లోకి వెళ్తాయి, 2 చెవులలోకి వెళ్తాయి. షణ్ముఖి. ఈ సహస్రార కమలం నుండి వచ్చే సుషుమ్న నాడికి ఇంకో పేరు షణ్ముఖి. ఈ షణ్ముఖికి ఈ పేరు సైలెంట్ అయిపోయింది. షణ్ముఖుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అంటాం. యోగానికి పరాకాష్ట. మనకు టెంపుల్స్లలో ఇలా పాములు పెనవేసుకొని పెట్టుంటారు. యోగస్వరూపుడు ఆయన. పతంజలి మహర్షి కూడా అలాగే పాములాగా ఉండి పైన తల ఉండేలా ఉంటుంది. విష్ణువు యొక్క శయ్య శేషశయుడు, శేషపాన్పు. ఆయనే పతంజలిలాగా అవతారం తీసుకొని వచ్చారు, యోగం మానవాళికి అందించడానికి అని కూడా ఉంది మనకి. ఈ షణ్ముఖుడు ఇక్కడికి రెండు నరాలు, ఇక్కడికి 2 నరాలు, ఒకటి బ్యాక్, ఒకటి నోస్ ఎండ్కి. ఈ శాంభవి ముద్రలో అందరు ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. మేజర్ డ్రాబ్యాక్ అదే. దయచేసి మీరందరూ పూర్వం యోగుల్ని పరికించండి, బాగా పరికించండి. వాళ్ళు చేసేటివి ఇంత జిమ్నాటిక్స్ ఎవరు చేయట్లేదండి. అప్పట్లో చాలా తక్కువ ఆసనాలు వేస్తారు. దైవభక్తిని మనస్ఫూర్తిగా నింపుకుంటారు. ప్రతి జాయింట్కు ఆసనం వచ్చిందా లేదా చూసుకుంటారు, సూక్ష్మంగా, స్థూలంగా. బ్రీతింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. దైవచింతనమైన ఆహార నియమాలపైన, సత్యవాక్కు పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎంత ప్రసన్నంగా ఉంటాయి, ఎంత తేజోమంతంగా ఉంటాయి వాళ్ళ ఫేస్లు. నేను యోగా ఎగ్జామినర్గా ఉన్నాను టాటా ప్రాజెక్ట్స్లో. ఆయుష్ డిపార్ట్మెంట్ టాటా వాళ్ళకి యోగా కాంట్రాక్ట్ ఇచ్చింది, వరల్డ్ వైజ్ స్ప్రెడ్ చేయమని. అందులో ఉన్నాను. ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను, ఎంతోమంది సాధకులను చూశాను. తేజస్సుగా అనిపించట్లా. కారణం ఏంటి? ఇక్కడ పెడుతున్నారు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ శరీరం ఆహుతైపోతుంది. దయచేసి ఆ వలలో నుంచి బయటికి రండి. ఇక్కడ పెట్టండి, శాంభవి ముద్రలు ఇక్కడ పెట్టండి. ముక్కు మీద గుద్దితే ఒక్క దెబ్బకు చచ్చిపోతావని మన వాళ్ళు మొరటి సామెతలు చెబుతూ ఉంటారు. ఇక్కడ గుద్దండి, ఏం చచ్చిపోరు. గన్ పెట్టి కాలుస్తే ఇక్కడ ఈ పీనియల్ నుండి పోతే చచ్చిపోతాడు. కానీ ముక్కు ఎంత సెన్సిటివ్గా ఉంటుంది. విశుద్ధ ఈ మనకు సుషుమ్న నాడి ఇక్కడ వచ్చింది, అదే సుషుమ్న నాడి టిష్యూస్ ఇక్కడికి వస్తాయి. అంత సెన్సింగ్ ఆర్గాన్స్కి అటాచ్మెంట్ ఉంటుంది సుషుమ్న. అంత గ్రేట్ వాల్యుబుల్ నాడే అది. ఆ సెన్సింగ్ ఉంది కాబట్టే బయట ఆర్గాన్స్కే ఇంత సెన్సింగ్ ఉండి ఇంత నాలెడ్జ్ డెవలప్ చేస్తుంది. అవేర్నెస్ మనకు ఎరుక.
సుషుమ్న మన శరీరంలో చైతన్యవంతంగా ఉన్నంతసేపే మనం ఎరుకలో జీవిస్తాము, ఎరుకలో ఉంటాము. అది ఈ శరీరంలో నుండి పోయిందంటే, వెన్నుపూసలో నుంచి ఖాళీ చేసి సుషుమ్న నాడిలో ఆ శక్తి వెళ్ళిపోయిందంటే, ఈ ప్రాణం పోయిందంటే ఈ శరీరం పంచభూతాలలో కలిసిపోవాల్సిందే. ఇది సుషుమ్న నాడి. దయచేసి ఎవరు శాంభవి ముద్రలో భ్రూమధ్యంలో ఫోకస్ చేయకండి. ఈ ముక్కు చివర ఫోకస్ చేయండి. 2 కనుబొమ్మలు దృష్టి ఇక్కడ పెట్టండి. మనసును శ్వాస పైన ఫోకస్ చేయండి. శాంభవి ముద్ర చేసి ధ్యానం చేసే వాళ్ళందరూ చేయవలసిన ప్రథమ పని ఇది. నెక్స్ట్ విశుద్ధ చక్ర, థైరాయిడ్ చక్ర. ఈ థైరాయిడ్ చక్ర ఈ మధ్యకాలంలో థైరాయిడ్ లేదంటే అదొక గొప్ప వరం కింద అయిపోయింది. తక్కువైనా ఎక్కువైనా థైరాయిడ్ ప్రాబ్లమే. దానికి మెయిన్ రీజన్ సన్ రైజ్ లేకపోవడం ఒకటిను, హైపర్ టెన్షన్స్, మన నైవేద్య జీవన విధానం, ఆహార వ్యవహార శైలిలో మార్పు, అది సక్రమంగా చేసుకోవాలి. అక్కడ కూడా ఫోకస్ చేయకూడదు. ఒకవేళ మీకు ఫోకస్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ఫ్రంట్కి చేస్తున్నారు, ఫ్రంట్కి అసలు చేయకూడదు, బ్యాక్కి వెళ్ళిపోవాలి. సహస్రారం మీద నుంచి చేసిన తర్వాత ఆజ్ఞా మీదకి ఇక్కడ రాకుండా 1.5 అంగుళం అంటే మ్యాక్సిమం ఇంత డెప్త్ లోపల, అంటే ఈ చెవుకు చక్కగా ఈ డెప్త్లో ఇక్కడ ఫోకస్ చేస్తారు చేసేవాళ్ళు పూర్వ విధానం. తర్వాత ఈ గొంతుకు చక్కగా ఇదే వరుసలో ఇక్కడ ఈ డెప్త్లో నుంచి వచ్చి ఇక్కడి నుంచి తీసుకొని ఈ దృష్టి ఇక్కడ తీసుకుంటారు. తర్వాత వెనుక నుంచి వెనకకే మళ్ళా వీపు నుంచి వెనక్కి అట్నే అనాహతం కిందికి, మణిపూరకం కిందికి, స్వాధిష్టానం కిందికి, మూలాధారం కిందికి తీసుకుంటారు. చాలా ఫోకస్ కావాలి. బేసిక్గా చేసేవాళ్ళు మీ ఆర్గాన్స్ పైన ఫోకస్ చేయండి ఆయన చెప్పినట్టుగా. ఫస్ట్ తలపైన, తర్వాత కళ్ళు, ముక్కు, నోరు, మెడ, భుజములు, మోచేతులు, మణికట్టు, అరచేతులు, ఛాతీ, పొట్ట, వీపు, వెన్నుపూస, నడుము, సీటు భాగము, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, గిరిగెలు, మడమలు, అరికాళ్ళు, కాలి వ్రేళ్ళు. ఈ విధంగా ఫోకస్ చేస్తే మీ శరీరం మొత్తం కొన్ని నెలలకి మీ అధీనం అయిపోద్ది. అయిన తర్వాత మీరు షట్చక్రాల మీదకి, అప్పుడు ఒక్కొక్క చక్రం మీదకి నెమ్మదిగా అక్కడున్న శక్తి స్వరూపానికి నమస్కరించుకుంటూ వెళ్తే మీరు అంత దూరం కూడా వెళ్ళక్కర్లా. ఇలా ఒక్కొక్క ఆర్గాన్ మీదకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు తల మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడున్న గ్లాన్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. అక్కడున్న ఈశ్వర శక్తి తెల్లగా మీకు కనిపిస్తుంది. అదే తీసుకెళ్తుంది మిమ్మల్ని, ఆ ఎరుకే తీసుకెళ్తుంది. జస్ట్ ఆ ఏరియా మొత్తం కవర్ చేసుకోవాలి మీరు. మాస్టర్ సివివి నమస్కారమ్స్ అంటే ఆయనే చేయబట్టి మిమ్మల్ని ఆ శక్తిని చూపిస్తాడు. అక్కడ ఈ తల నెమ్మదిగా ఐబ్రోస్ దగ్గరికి వస్తాయి. ఇక్కడ ఉన్నదంతా మనకు ఆ శక్తి ఆ కేంద్రాలన్నీ కనిపిస్తాయి. నెమ్మదిగా కంఠంలోకి వస్తే ఇక్కడ ఉన్న శక్తి అంతా కనిపిస్తుంది. అలా ఒక్కొక్క క్షేత్రంలో ఉన్న శక్తి స్వరూపాలన్నీ ఆ లైట్కు ఆ దేదీప్యమానమైన మాస్టర్ శక్తితోటి మనకు ఒక్కొక్క శక్తి ఒక్కొక్క తేజోవంతంగా మనకంతా ఓపెన్ అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు
మాస్టర్ గారి మెడిటేషన్లో రెండో విధానం, మీ శరీరంలోని నరాలన్నిటిపైన ఫోకస్ చేయాలి. నరాలలోకి శ్వాస వెళ్తున్నట్లు ఊహించాలి. వాస్తవమే ఊహించాలి. ఎందుకంటే మనం ఫోకస్ చేయగానే మనలో ఉన్న ప్రాణశక్తి, వాయు రూపంలో ఉన్న ప్రాణశక్తి ఆ ప్లేస్కి వెళ్తుంది. మనసులో మాస్టర్ సివివి నమస్కారమ్స్ అని నరాల వ్యవస్థ అంతపైన ఫోకస్ చేయాలి. అనగా మీ శరీరం మొత్తంలో ఎక్కడ నరాలు లేని ప్రదేశం లేదు కాబట్టి శరీరం మొత్తం ఫోకస్ చేయాలి. ఇప్పుడు మన బుర్రలో ఉన్నది ఫ్యాటే, బ్రెయిన్. అలాగే శరీరంలో ఉన్న ఫ్యాట్, బ్రెయిన్ అండ్ ఫ్యాట్, కొవ్వు మరియు మెదడు పైన ఫోకస్ చేయాలి శరీరం మొత్తంలో. మాస్టర్ సివివి నమస్కారం అనాలి. ఏవైనా థాట్స్ అడ్డుగా వస్తే ఇప్పుడు రక్తము మరియు మనస్సు, రక్త ప్రవాహం కూడా మనసులాగే ప్రవహిస్తూ ఉంటుంది మానవ శరీరంలో స్పీడ్ తోటి. శరీరంలో రక్తం అన్ని ప్రదేశాలలో రక్తం ఉంది కాబట్టి శరీరం మొత్తం ఫోకస్ చేయాలి. మనసు కూడా ఎటుటో పరిగెత్తుతుంది కాబట్టి మనసు పైన కూడా ఫోకస్ చేయాలి. మాస్టర్ సివివి నమస్కారమ్స్ అని మీ శరీరంలో రక్త వ్యవస్థ అంతా పైన ఫోకస్ చేయండి. ఇప్పుడు మీ శరీరంలో ఉన్న స్కెల్టన్ అనగా మీ శరీరంలో ఉన్న ప్రతి ఎముక పైన ఫోకస్ చేయండి. మాస్టర్ సివివి నమస్కారమ్స్. ఇప్పుడు మీ శరీరంలో ఉన్న కండర వ్యవస్థ పైన ఫోకస్ చేయండి. మీ శరీరంలో ఉన్న ప్రతి కండరం పైన మాస్టర్ సివివి నమస్కారమ్స్. మీ అమూల్యమైన దీవెనలు మా కండర వ్యవస్థలో ఉన్న అనారోగ్యాన్ని దూరం చేయమని చెప్పి ధ్యానం చేయండి.
అలాగే శరీరంలో ఉన్న హార్మోన్లు పొట్టలో 2, పై పొట్ట నుండి హృదయం వరకు 2, హృదయం నుండి తల వరకు 2, మొత్తం 6 గ్రంథులు ఉన్నాయి. ఆ గ్రంథులన్నిటిపైన ఫోకస్ చేయండి. మాస్టర్ సివివి నమస్కారమ్స్ అనగా మీ తల నుండి వెన్నుపూస మొత్తం, మీ బాడీ మొత్తం ఫోకస్ చేయండి. ఆ గ్రంథులలో ఉన్న హార్మోన్స్ అంతా శరీరం అంతా బ్లడ్లో కలిసిపోయి ప్రవహిస్తున్నాయి. అవన్నీ శుద్ధి చేయబడి సక్రమంగా ప్రవహిస్తున్నట్లు భగవంతుని పాదాలకు నమస్కరించండి. ఇప్పుడు మీ స్కిన్ పైన, మీ చర్మం మొత్తం, శరీరం మొత్తం అల్లుకున్న మీ చర్మం పైన ఫోకస్ చేయండి. మాస్టర్ సివివి ఈ చర్మంలో ఉన్న సమస్త అనారోగ్య దోషాలను తీర్చిదిద్దండి అని. ఇప్పుడు మీ శరీరంలో ఉన్న సంతానలేమి సమస్యలు తీర్చిదిద్దామని మీ యూట్రస్, గర్భసంచి పైన, గర్భాశయం పైన ఫోకస్ చేయండి. ఎలాంటి రుగ్మతలైనా, పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఏవైనా, ఎనీ దోషాస్, పురుషులైనా స్త్రీలైనా, ఇప్పుడు మన శరీరంలో బోన్స్లో మూలుగా అనే పదార్థం ఉంటుంది, నల్లగా మజ్జ, దానిపైన ఫోకస్ చేయండి. శరీరం మొత్తం స్కెల్టన్ లోపల నల్లని పదార్థం ఉంటుంది. సమస్త మూలాలు మనకు అందులో నుంచే వస్తాయి, స్టామినా తయారై. మాస్టర్ గారి ప్రేయర్ తోటి అక్కడ హీల్ అవుతున్నట్లు, సమస్య పరిష్కారాలు అవుతున్నట్లు ఊహించండి, ధ్యానం చేయండి. అక్కడికి శ్వాసను పంపించండి. అక్కడికి మీ మనసును పంపించగలిగితే మీ మనసుతో పాటు మీ శ్వాస వెళ్తుంది. మీ శ్వాస మీద మాస్టర్ గారి మాటను నిలిపితే ఆయన కరుణా కృపా కటాక్షాలు కూడా అక్కడికి వెళ్తాయి. నమస్కారం మాస్టర్ సివివి ఫర్ యువర్ లోటస్ ఫీట్. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అరచేతులు చూసుకోండి.